రాష్ట్రంలో డ్వాక్రా మెప్మా ప్రస్థానం కొత్త అంచుకు చేరింది. మహిళలను పొదుపు సంఘాల ద్వారా ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలుగా మార్చే కార్యాచరణ ఊపందుకుంటోంది. మహిళల డిజిటల్ ఆర్థిక విప్లవం అభినందనలు అందుకుంటోంది. అప్పడాలు ఊరగాయల పరిమితులు దాటి కార్పొరేట్ దిగ్గజాలుగా మహిళా శక్తి ఎదుగుతోంది. మన డబ్బులు మన లెక్కలు ఏ యాప్తో పారదర్శకతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తద్వారా గ్రామాల్లో మహిళలు ఆర్థిక అంబాసిడర్లుగా, డిజిటల్ లక్ష్ములుగా మారారు. అవని బ్రాండ్ ద్వారా అంతర్జాతీయ ఈ-కామర్స్ మార్కెట్లోకి డ్వాక్రా ఉత్పత్తులు ప్రవేశించాయి. మరి ఇంతకీ డ్వాక్రా మెప్మాలో ఈ విజయాలు ఎలా సాధ్యమయ్యాయి? ఈ సంఘాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్వాక్రా మెప్మా పరిధిలోని మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వారిని కేవలం పొదుపు సంఘాలకే పరిమితం చేయకుండా పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యంగా సరికొత్త విధానాలను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా చేయటం సహా అవినీతికి తావు లేకుండా పారదర్శకత కోసం కొత్త యాప్లను అందుబాటులోకి తెచ్చారు. మెప్మా మహిళల కోసం మనమిత్ర యాప్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇందులో మెప్మాకు సంబంధించిన 8 రకాల సేవలు ఒకే చోట లభిస్తాయి. కొత్త యాప్ ద్వారా డ్వాక్రా మహిళల రుణాల ప్రక్రియ మొత్తం 72 గంటల్లోనే పూర్తవుతుంది. సభ్యుల ఐడి ఎంటర్ చేస్తే ఎంత రుణం తీసుకున్నారు, తిరిగి ఎంత కట్టారు అనే పూర్తి వివరాలు కనిపిస్తాయి. మహిళలు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, యూనిట్లు స్థాపించడానికి ఎలాంటి గ్యారంటీ లేకుండా 10 లక్షల వరకు రుణాలు పొందే వెసులుబాటు కల్పించారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 928 కోట్లు బ్యాంక్ లింకేజ్ ఇచ్చామండి. 145 కోట్లు శ్రీనిధి ఇచ్చామండి. ఉన్నతి కింద 9 లక్షలు ఇచ్చామండి. 4800 మందిని ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మార్చామండి. అయితే ఇందులో మనం కొన్ని లాస్ట్ టైం మేము ఈ ACLP అనేది కొత్తది తీసుకొచ్చి ఉమెన్కి ఇంకా ట్రాన్స్పరెన్సీ పెంచడం అనే దాని మీద చాలా ఇంపార్టెన్స్ ఇచ్చామండి. అందులో కొన్ని ఇంపార్టెంట్ ఎలాంటి మార్పులు చేసామనేది నేను 1-2 విషయాలు నేను దృష్టిలో పెట్టాలనుకుంటున్నానండి. మొదటిది, ప్రతి ఒక్క మెంబర్ని మేమేం చేసామంటే ఫేషియల్ రికగ్నిషన్ తీసుకున్నామండి. అంటే ప్రతి ఉమెన్, అంటే 2,52,000 మంది ఉమెన్ని ముఖాన్ని ఫేషియల్ రికగ్నైజ్ చేసుకొని ఒక గ్రూప్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఆ 10 మంది అక్కడ కూర్చున్నప్పుడు మనం ఒక్క ఫోటో తీస్తే అటెండెన్స్ వచ్చిన వాళ్ళకి గ్రీన్లో, అటెండెన్స్ రాని వాళ్ళకి రెడ్లో వచ్చే విధంగా మనం అటెండెన్స్ని ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా తీసుకోవటం జరిగిందండి. దీనివల్ల మనకేంటంటే ఎవరు వస్తున్నారు, ఎవరు రావటం లేదు అనేది తెలియటానికి స్కోప్ ఉంది. ఇది ఒక కొత్త విధానాన్ని మనం ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొచ్చామండి. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే డ్వాక్రా మహిళలకు సాధారణ లోన్లతో పాటు అదనంగా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లలో ప్రభుత్వం 2% అదనపు రాయితీని కల్పిస్తోంది. ప్రతి నెల నిర్ణీత తేదీలోపు వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. ఉన్నతి పథకం కింద SC, ST కేటగిరీకి చెందిన మహిళలకు అదనంగా 1 లక్ష వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నారు. మహిళల ఆదాయాన్ని పెంచడానికి మెప్మా, వెలుగు ఆధ్వర్యంలో వినూత్న వ్యాపార నమూనాలను ప్రవేశపెట్టారు. డ్వాక్రా సంఘాల్లోని ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ రూపాయి ఖర్చు లేకుండా 50,000 రూపాయల విలువైన ఆధునిక ఎగ్ కార్ట్ సామాగ్రిని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. మన డబ్బులు మన లెక్కలు అంటే ఎలా అంటే, ఇప్పుడు ఇన్నాళ్ళు మన SHG ఉమెన్కి ఒక ప్రాబ్లం ఉండేది. తను ఎంత కడుతుంది, ఎంత ఇంకా ఇన్స్టాల్మెంట్లు ఉండాలి, ఇంకా ఎంత పే చేయాలి, ఇలాంటి వివరణ అంతగా బ్యాంక్ నుంచి కానీ అందే అవకాశం ఉండేది కాదు. వివోఏ కూడా బ్యాంక్ నుంచి తీసుకోవడానికి కొంచెం, అంటే బ్యాంకులో వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. వాటిని మనం అధిగమించడానికి ప్రతి ఉమెన్కి కూడా తన అకౌంట్లో తన ఎంత బాకీ కట్టింది, ఎంత ఇంకా ఆమె పే చేయాలి, ఇంకా ఎన్ని నెలలు ఉన్నాయి అనే వివరాలను కూడా తన మొబైల్ నెంబర్కి వెళ్ళే విధంగా మనం ఈ మన డబ్బులు మన లెక్కల ద్వారా ఒక చక్కటి విధానాన్ని డెవలప్ చేసి ఒక QR కోడ్ను కూడా త్వరలో మనం ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం నుంచి అంటే ఆ QR కోడ్ని స్కాన్ చేయగానే ఆమె యొక్క అప్పుల వివరాలు,
ఆమె ఎన్నెళ్ళు కట్టారు, ఎంత టోటల్ డీటెయిల్స్ రావడానికి అనుకూలంగా ఆయన చేయగలిగాం. డిగ్రీ చదివి స్మార్ట్ ఫోన్ ఉన్న డ్వాక్రా మహిళలకు డిజి లక్ష్మి కింద డిజిటల్ సేవలు అందించేందుకు 2.5 లక్షల రూపాయల వరకు లోన్ ఇచ్చి కియోస్కులు ఏర్పాటు చేయిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కియోస్కు మోడల్లో అరకు కాఫీ స్టాల్స్ పెట్టుకోవడానికి 2 లక్షలు, చాయ్ రాస్తా కేఫ్ల ఏర్పాటుకు 8 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. మహిళలు స్వయంగా ఆటోలు, స్కూటీలు నడుపుతూ ఉపాధి పొందేందుకు స్కూటీ కొనుగోలుకు 1.5 లక్షల వరకు, ఆటో కొనుగోలుకు 3.5 లక్షల రూపాయల వరకు మెప్మా రుణాలు ఇస్తోంది. డ్వాక్రా సభ్యుల పిల్లల ఉన్నత చదువుల ఫీజుల కోసం 10,000 నుంచి 1 లక్ష వరకు కేవలం పావలా వడ్డీకే రుణం అందిస్తారు. దీనిని 48 వాయిదాలలో చెల్లించవచ్చు. డ్వాక్రా సంఘాల కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. కొత్తగా గ్రూపులకు ఫేషియల్ రికగ్నైజేషన్, జియో ఫెన్సింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టారు. డ్వాక్రా మహిళలు నిర్వహించే సమావేశాలు మరింత జవాబుదారీతనంతో ఉండేందుకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పాతకాలంలో బిజినెస్లు ఇప్పుడు చాలామందికి ఒక చిన్న డౌట్, ఎందుకు ఎస్హెచ్జి ఉమెన్స్నే సీఎం సార్ ఫోకస్ చేస్తారు, వాళ్ళనే ఎందుకు బిజినెస్లు వాళ్ళకే ఇస్తారు అంటే జనాలందరికీ తెలియని విషయం. మేమందరం కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి ఉమెన్స్ అందరినీ కూడా 1995 చట్ట పరిధిలోకి తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా వ్యాపార పరిధినే రాస్తారండి. ఆ పరిధి వల్ల బ్యాంకర్లు లోన్ ఇవ్వడం కానీ, మేము మాకున్నటువంటి చిన్న చిన్న అవకాశాల వల్ల వాళ్ళు ఇంకొంచెం పైకి ఎదిగే స్థాయికి తీసుకురావడం వల్లే ఈరోజు బిజినెస్ విషయంలో కానీ డిజిటల్లో ఉండాలనే విషయం కానీ చాలా ఎక్కువ అవ్వడం. ప్యాకింగ్ సరిగ్గా ఉండేది కాదు, క్వాలిటీ బాగుండేది. ఇవన్నీ ఒక రూరల్ కాదు, అర్బన్లో కూడా ఎన్ని రిఫార్మ్స్ రావాలని ప్రతి ఒక్కటి షార్ట్అవుట్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్గా కూడా మొన్న March 8కి సీఎం గారు మా మహిళలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ప్రొడక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వయం అనే ఒక బ్రాండ్ కింద తీసుకొస్తున్నారు. ఆయనే దగ్గరుండి నేను మీకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. ఇంతకు ముందు వరకు కేవలం నెల పొదుపు చేసుకోవడం, చిన్నపాటి రుణాలు తీసుకోవడం వంటి సంప్రదాయ ఆలోచనలకే పరిమితమైన డ్వాక్రా మహిళలు ఇప్పుడు నూతన సాంకేతికత, ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికలతో గ్లోబల్ పారిశ్రామికవేత్తలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను శాసించే ఫైనాన్షియల్ అంబాసిడర్లుగా అవతరిస్తున్నారు. డిజిటలైజేషన్, ఆధునిక బిజినెస్ మోడల్స్ తో డ్వాక్రా వ్యవస్థను ప్రభుత్వం DWCRA 2.0గా రీబ్రాండ్ చేస్తోంది. ఇందుకు కీలక నిర్ణయాలు అమల్లోకి తెస్తోంది. వీటిలో డిజిటల్ లీప్ ఒకటి. పేపర్ రికార్డుల నుంచి ఏఐ స్మార్ట్ బ్యాంకింగ్ వైపు అడుగులు వేయటం ఈ విధానం లక్ష్యం. గతంలో రిజిస్టర్లు, పుస్తకాల నిర్వహణలో ఉన్న లోపాలను సవరిస్తూ 100% పారదర్శకత కోసం విప్లవాత్మక డిజిటల్ మార్పులను ప్రవేశపెట్టారు. మన డబ్బులు మన లెక్కలు ఏఐ యాప్ రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాయిస్ అసిస్టెన్స్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ డ్వాక్రా మహిళల చేతిలో మినీ డిజిటల్ బ్యాంక్ లా మారింది. చదువురాని మహిళలు కూడా తమ పొదుపు, లోన్ వాయిదాల వివరాలను వాయిస్ కమాండ్ ద్వారా నోటి మాటతోనే సులభంగా తెలుసుకుంటున్నారు. క్యాష్లెస్ విలేజెస్ ఆలోచనతో ప్రతి డ్వాక్రా గ్రూప్ ను యూపీఐ, QR కోడ్స్ లావాదేవీల వైపు మళ్లించడం ద్వారా గ్రామీణ వ్యాపారాల్లో వేగం, ఆర్థిక క్రమశిక్షణ పెరిగాయి. ఒకప్పుడు డ్వాక్రా సంఘాలన్నా, సభ్యులన్నా, పచ్చళ్ళ వ్యాపారాలు, ఏ చిన్న చిన్న వ్యాపారాల వరకే. ఇప్పుడైతే మన మెప్మా వాళ్ళు ప్రతి యూనిక్ ప్రోడక్ట్ అనమాట. మన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నీడ్స్ అనేవి పెరుగుతున్నాయి. నీడ్స్ పెరిగే కొద్దీ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి మనకి బయట అప్డేట్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే మనకి కామన్ పీపుల్కి యూజ్ అయ్యే డిఫరెంట్ ప్రోడక్ట్స్ని స్పెషల్గా ఇవి నీడ్ ఉన్నాయి, సో ఫుడ్ ప్రాసెసింగ్లో ఇవి ప్రెజెంట్ ట్రెండింగ్, ఇవి చెయ్యండి అని చెప్పి మన గవర్నమెంటే మనకి మహిళలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో మనకి ఆప్షన్స్ అనేవి ఓన్లీ పచ్చళ్ళ వ్యాపారాలు ఇలాగే కాకుండా డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద బేసిక్గా లేడీస్కి ఒక అవగాహన అనేది మెప్మా వాళ్ళు ఇస్తున్నారు. సో మా ప్రోడక్ట్ వచ్చేసరికి మట్టి లేకుండా మట్టి తయారీ. దీనికి బేసిక్గా నేను 2 lakhs అనేది లోన్ తీసుకొని ఇది స్టార్టప్ అయితే చేశాము. ఏదో చేస్తున్నామన్నట్టు కాకుండా గవర్నమెంట్ నుండి మాకైతే మంచి సపోర్ట్ అయితే వచ్చింది మెప్మా నుండి. మహిళలను చిన్న గృహ పరిశ్రమలకే పరిమితం చేయకుండా వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు నిధులు, మార్కెట్లను ప్రభుత్వం అనుసంధానించింది. సరికొత్త స్టార్టప్లు, మైక్రో ఎంటర్ప్రైజెస్ స్థాపించాలనుకునే మహిళా గ్రూపులకు ఎటువంటి గ్యారంటీ లేకుండా 10 లక్షల వరకు వ్యక్తిగత, గ్రూప్ రుణాలు అందిస్తున్నారు. మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా ఉత్పత్తులను అవని అనే ఒక అంతర్జాతీయ బ్రాండ్ కిందకు తెచ్చారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి గ్లోబల్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ తో టైఅప్ చేసి వీరి ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో అమ్ముతున్నారు. గుంటూరు నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, చీరాల నుంచి ఎమ్మిగనూరు వరకు చేనేత వస్త్రాలు,
రాయలసీమ నుంచి మిల్లెట్ హబ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారీ క్లస్టర్లను ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయిలో ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించడం కోసం సీఎం సమక్షంలో మెప్మా, సెర్ప్ సంస్థలు, ఐఐఎం విశాఖపట్నం, ఐఎస్బీ, ఎక్స్ఎల్ఆర్ఐ, ఆప్కో, సీవీడ్ ఉత్పత్తుల కోసం జాతీయ సముద్ర సాంకేతిక సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. బిజినెస్లో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఇప్పుడు మారుతున్న ఆధునిక కాలంలో బేకింగ్ నేర్చుకున్నాను. దాంతోపాటు బేకింగ్లో కూడా హెల్దీగా ఏది ఉంటుందని మిల్లెట్ బేకింగ్ నేర్చుకొని చేస్తున్నాను. అయితే నా బేకింగ్ బిజినెస్ ఓన్లీ హోమ్ వర్కే పరిమితమయ్యి క్లౌడ్ కిచెన్ లాగా పరిమితమై ఉంది. నా బిజినెస్ని ఇంకా గ్రోత్ చేసుకోవాలనే ఆలోచన నుండి నేను చాలా స్ట్రగుల్స్ పడుతూ వెతికే క్రమంలో నాకు మన సీఎం గారు చెప్పినట్టు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆ ప్రోగ్రాం ద్వారా నేను ఈ డ్వాక్రా ప్రెసిడెంట్ గారు మీనాక్షి గారు పరిచయం అయ్యారు. ఆవిడకి నా సమస్యలు, నా ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు RTIHలో MSME రైజప్ ప్రోగ్రామ్ని నన్ను పిలిచారు. ఆన్లైన్లో ఎలా బిజినెస్ చేసుకోవాలి, మన ప్రోడక్ట్ని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలని కూడా క్లాసెస్ జరిగాయి. మహిళలను గ్రామాల్లో కేవలం లబ్ధిదారులుగా కాకుండా సమాజంలో మార్పు తెచ్చే లీడర్లుగా వారికి కీలక బాధ్యతలు అప్పగించారు. చదువుకున్న డ్వాక్రా యువతులకు హైటెక్ డిజిటల్ శిక్షణ ఇచ్చి బ్యాంకింగ్ కరెస్పాండెంట్లుగా మారుస్తున్నారు. గ్రామాల్లో డిపాజిట్లు, విత్ డ్రాయల్స్, ఇన్సూరెన్స్ వంటి డిజిటల్ సేవలను వీరే నిర్వహిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కోట్ల రూపాయల లావాదేవీలతో కూడిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పగించి వారి మేనేజ్మెంట్ స్కిల్స్ పై ప్రభుత్వం నమ్మకాన్ని ఉంచింది. స్త్రీ నిధి నుంచి మహిళా సంఘాలకు విరివిగా రుణాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా ఉద్యమం ఇప్పుడు కేవలం ఆర్థిక అవసరాల కోసం సాగుతున్న ప్రక్రియ కాదు. ఇది మహిళల ఆలోచన విధానాన్ని, వారి సామాజిక హోదాను మార్చే ఒక డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విప్లవం. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ ప్రోత్సాహంతో వారు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా, నిజమైన ఆర్థిక అంబాసిడర్లుగా ఎదుగుతున్నారు.